ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాం. అన్ని కొండలే, చాలా భయంకరమైన ఘాటీలు. ఈ రోడ్లో ఇలాంటి ఓమ్ని వ్యాన్ చాలా కష్టం. దేవుని కృపను బట్టి చిన్నగా అయితే వెళ్తున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుడు నడిపిస్తున్నారు. కానీ అయినా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే ఇది చిన్న బండి కదండి. ఈ వెహికల్ గుట్ల మీద నడపాలంటే చాలా కష్టం. చాలా కొన్ని వందల గ్రామాలు ఈ కొండల లోపల అవతల ఉన్నాయి. ఇంత లోపలికి ఎవరు కూడా దేవుని సువార్తని తీసుకుని వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి, చాలా కష్టతరమైన పరిస్థితి. ఇంకా చీకటైతే ఈ వేలో ఎవ్వరు కూడా ఉండరన్నమాట. కానీ మరి వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే మరి ఆ ప్రజలకి సువార్త ఎవరు ప్రకటిస్తారు? దేవుని ప్రేమను ఎవరు ప్రకటిస్తారు? సో ప్రభు మనకి ఇచ్చిన భారాన్ని బట్టి, దర్శనాన్ని బట్టి మనం వెళ్తూ ఉన్నాం. ఇంకా వెళ్ళాలి. ఒడిశా రాష్ట్రంలో ఎక్కడైతే అడవి ప్రాంతాలు ఉన్నాయో ఎవ్వరు కూడా ఇంతవరకు మరి వెళ్ళలేనటువంటి ప్రాంతాలకు వెళ్ళాలనేది మన దర్శనం, మన భారం. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. చూడండి, అన్ని టర్నింగ్లు, అన్ని కొండలు అటు చూపినాను. ఒక్క నిమిషం అవుతారా? ఒక్క నిమిషం అన్న, ఫోటో సూపర్ ఉందండి. ఒక నిమిషం ఆప్షన్ ఐడియా. ఫోటో బాగుంది. లొకేషన్ దింపుదామని ఫోటో. వీడియో ఆప్ చేయి. వీడియో రన్ అవుతుంది. మరి వీడియో కాదు అంటే మంచిగా అనిపిస్తుంది లొకేషన్. కట్ చేయొచ్చులేదు చివరిలో.